అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఇస్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ ఆర్ నాట్. అందరికీ కన్ఫర్మ్. ఓకే గైస్, మనకి ఇప్పటి వరకు R2R అయిపోయింది, P2P అయిపోయింది. ఈ రోజు నుంచి మనకి ఓటీసీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. మనకి డెమో సెషన్ కాబట్టి బేసిక్గా ఓటీసీ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. అలాగే ఈరోజు ఓటీసీ సెషన్లో మనం బేసిక్గా మనకి సిలబస్ ఏంటి అండ్ ఎలాంటి విషయాలు మనం ఓటీసీలో డిస్కస్ చేయబోతున్నాం అప్కమింగ్ సెషన్స్లో. సో దగ్గర మనకి జస్ట్ మనకి 16 డేస్లో ఈ కోర్స్ అయిపోతుంది. ఇంకా ముందే అయిపోవచ్చు కూడా. సో 15-16 డేస్ మ్యాక్సిమం ఈ కోర్స్ డ్యూరేషను. ఇది నేర్చుకున్న తర్వాత ఎప్పటిలాగే మీకు చెప్పేది ఏంటంటే, సో 10 డేస్ ఎక్స్ట్రా కూర్చొని మనం ఏమైతే డాక్యుమెంట్స్, మెటీరియల్స్, వీడియోస్ ఇస్తామో అవి ఇంకొక 10 లేదా 15 డేస్ కూర్చొని మీరు జాబ్ కోసం ట్రై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎందుకంటే మనం కోర్స్ నేర్చుకున్న తర్వాత కొంచెం ఎక్స్ప్లోర్ చేసి గట్టిగా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాలి కాబట్టి మనకి ఇది ఇక్కడ అవసరం అవుతుందన్నమాట. ఈ ప్రిపరేషన్ కనీసం మనం నేర్చుకునేది 15-16 డేస్ అయినా ఇంకొక 10-12 రోజులు గట్టిగా కూర్చొని సో ఇంటర్వ్యూకి మీరు వెళ్తే బాగుంటుందని సజెషన్ నాది. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనం ఈ ఓటీసీ లెవెల్లో మొత్తం మనకి డిజిగ్నేషన్ కాడి నుంచి ప్రతి విషయము కూడా చిన్న విషయాలు కూడా నేను డిస్కస్ చేస్తాను. ఇది మనకి SAP ఓటీసీ డెమో క్లాస్ అండి. సో మనకి ఓటీసీ అంటే మనకి ఆర్డర్ టు క్యాష్ ప్రాసెస్ మీద నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ మార్కెట్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్సు మనకి జనరల్గా ఈ కోర్స్ నేర్చుకోవడానికి మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో అయితే సో ఈ కోర్సు నేర్చుకోవడానికి మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో జస్ట్ 2 వీక్స్ అనమాట. 2 వీక్స్లో ఈ కోర్సు నేర్చుకొని మీరు ఇంకొక జస్ట్ 10 డేస్ ఒక ఇంటర్వ్యూ ప్రిపరేషన్, 10-15 డేస్ లోపల ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేసుకొని మనం ఏమైతే ఈ 15 డేస్లో చెప్తామో అవి ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు అనమాట. రెగ్యులర్గా ఎవరైతే క్లాసెస్ వాచ్ చేసి రోజుకు 2 అవర్స్ కూర్చుంటే ఆ 10 అవర్స్ కూడా మనకి ఆ 10 డేస్ కూడా మనకి అవసరం లేదు. ఓకే, చాలా సింపుల్గా కొట్టే జాబ్ ఇది. మార్కెట్లో ఆర్డర్ టు క్యాష్ ప్రాసెస్ మీద మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, సేల్స్ ప్రాసెస్ కాబట్టి చాలామంది తెలియక ఇదేదో సేల్స్ ప్రాసెస్లా ఉంది, అవుట్డోర్ జాబ్ లాగా బయట వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేయాలేమో, సో బైక్లు వేసుకొని తిరగాలేమో అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఏం అవసరం లేదు. ఒక R2R ప్రొఫైల్, ఒక P2P ప్రొఫైల్ ఎలా అయితే మనకు కనబడుతుందో అట్లాగే ఈ ఓటీసీ ప్రొఫైల్ కూడా మనకి అంతే. సో మనం కూడా చక్కగా ఏసీ గదుల్లో కూర్చొని చేసుకునే వర్కే తప్పిస్తే ఇదేమి దీంట్లో ఫీల్డ్ వర్క్ లాగా మీరు రోడ్ల మీద పడాల్సిన అవసరం లేదు. అండ్ మనం వెళ్ళి మన ప్రోడక్ట్ని అమ్మటము అలాంటివి కాదండి. సో మనం ఒక కార్పొరేట్ ఆఫీస్లో కూర్చొని, అది కూడా ఏసీలో కూర్చొని చేసుకునే వర్కే. మనకి మ్యాక్సిమం జాబ్స్ మనకి ఓటీసీ, R2R, P2P జాబ్స్ మనకి BPOస్లోను, KPOస్లోను వస్తూ ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి సో ఈ కోర్స్ మీరు చాలా సింపుల్గా నేర్పిస్తాను, మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా నేర్పిస్తాము. ఓకే, ఈ ఓటీసీకి కూడా చాలా మనకి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. మనకి తొందరగా జాబ్ కొట్టాలి అని మీ మైండ్లో ఉన్నట్లయితే ఈ కోర్స్ మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అందులో ఎటువంటి డౌటే లేదు. తొందరగా మార్కెట్లో ఎమర్జ్ అయ్యి ఈజీగా జాబ్ కొట్టాలి నేను అంటే ఈ కోర్సు చాలా హెల్ప్ అవుతుంది. కాంపిటీషన్ కూడా చాలా తక్కువే. కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలన్నమాట ఈ కోర్స్కి. ఎందుకంటే సో కస్టమర్స్తో డీలింగ్ కాబట్టి కంపల్సరీగా కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్, జనరల్గా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, కంపెనీస్లో పనిచేస్తారు కాబట్టి. అలాగే మనకి హౌస్ వైఫ్స్ ఉంటారు, ఇంట్లో కూర్చొని మనకి ఏ జాబ్ అయితే మనకి బెస్ట్ అని తెలియక సతమతం అవుతూ ఉంటారు. ఓకే, సో అంత స్ట్రెస్ తీసుకొని కష్టమైన కోర్సులు చేయలేకపోతూ ఉంటారు. వాళ్ళకి ఇది చాలా బెస్ట్. ఓకే, అలాగే ఇంట్లో ఖాళీగా ఉండి తిడుతూ ఉంటారు పేరెంట్స్, అరే ఏదో ఒక జాబ్కి వెళ్ళరా బాబు, నువ్వు ఏదో ఒక జాబ్కి వెళ్ళరా అని తిడుతూ ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక, ఏ కోర్స్ చూస్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి కూడా ఇది నెంబర్ 1 కోర్సే. దీంట్లో మనం ఎప్పటిలాగే మనం R2Rలో P2P ఎలా అయితే ఉందో ఓటీసీ కూడా ప్రతి కంపెనీకి అవసరమైపోయింది. ఓకే,
సో ఈ ఓటీసీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి, ట్రేడింగ్ కంపెనీస్కి మనకి ఎప్పుడు కూడా మనకి కంపల్సరీగా ఈ డిమాండ్ ఉంటుంది. ప్రతి కంపెనీ అన్న తర్వాత ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మాలి కస్టమర్కి. ఆ అమ్మే విధానమే ఓటీసీ అనమాట. ఎలా అమ్మాలి అని చెప్పేదే ఓటీసీ. ఓకేనా? కాబట్టి ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేటప్పటికి మనకి 15 డేస్ ఉంటుంది. అలాగే మన కోర్సులన్నీ చూసుకున్నట్లయితే మొత్తం మనకి R2R, P2P, ఈ ఓటీసీ 3 కోర్సులు మనం జస్ట్ 50 డేస్లోనే నేర్పిస్తున్నాము ప్రజెంట్. ఓకే, ఈ 3 కోర్సులు మనకు 50 డేస్లో నేర్పిస్తాము. ఎనీ కోర్స్ నేర్చుకొని జాబ్ కొట్టవచ్చు. మీరు P2P అయిపోతే P2P నేర్చుకొని జాబ్కి వెళ్ళిపోవచ్చు. R2R అయిపోతే R2R నేర్చుకొని జాబ్కి వెళ్ళిపోవచ్చు. ఓటీసీ అయిపోతే ఓటీసీ అయిపోయి జాబ్కి వెళ్ళిపోవచ్చు. ఈ 3 కోర్సులు ఎందుకు నేర్పిస్తున్నాము అంటే రేపొద్దున మీరు కన్సల్టెంట్కి ట్రై చేద్దాం అనుకుంటారు. సో కన్సల్టెంట్కి వెళ్దాము అనుకున్న వాళ్ళు ఈ 3 కోర్సులు నేర్చుకుంటే SAP FICO కన్సల్టెంట్ అవ్వచ్చు. సో P2P నేర్చుకొని ఎంఎంలోకి వెళ్ళొచ్చు. ఓటీసీ నేర్చుకొని SAP SD కోర్స్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ 3 కోర్సులు నేర్చుకుంటే FICO కన్సల్టెంట్ కింద మనం సర్వైవ్ అవటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి మనకి సెపరేట్గా మనం SAP ఎండ్ యూజర్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నాము. అదేదో మనం కన్సల్టెంట్స్తో పాటు కూర్చోబెట్టి సో వాళ్ళకి ఆ కాన్ఫిగరేషన్స్ మనం నేర్చుకుని అట్లా ఉంటే బయట చాలామంది ఫేక్ ట్రైనర్స్ ఏంటంటే SAP ఎండ్ యూజర్ కోర్సును 5,000కి 10,000కి అని చెప్పి మార్కెట్లో తీసుకొస్తూ ఉన్నారు. కన్సల్టెంట్కి ఇచ్చే ట్రైనింగే మీకు ఇచ్చేసి అదే ఓటీసీ అని చెప్పి అదే R2R అని చెప్పి మిమ్మల్ని పెడుతున్నారు. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కంపెనీలో రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్న కన్సల్టెంట్స్ దగ్గర లేదా SAP ఎండ్ యూజర్స్ దగ్గర కోర్స్ అనేది నేర్చుకోవటం అనేది, అలాగే సర్టిఫైడ్ కన్సల్టెంట్స్ దగ్గర, కంపెనీలో పనిచేసిన సర్టిఫైడ్ కన్సల్టెంట్స్ దగ్గర కోర్స్ నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇక్కడ కోర్సు డ్యూరేషన్ మనకి చాలా తక్కువే కానీ మనం చాలా ఎఫెక్టివ్గా చెప్పుకుంటాము. జస్ట్ 30-35 మినిట్స్ క్లాసెస్ వింటే చాలు. ఓకే, జస్ట్ 35 మినిట్స్, నేను చెప్పే 35 మినిట్స్ 15 డేస్, దట్స్ ఇట్. మీరు జాబ్కి వెళ్ళండి, ట్రై చేయండి. సో ఇంటర్వ్యూ క్రాక్ అవుతుంది కన్ఫామ్గా. ఓకే, సో నాకు మాక్ టెస్ట్ కూడా ఇవ్వండి మీరు. సో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక మాక్ టెస్ట్ ఇస్తానంటే డెఫినెట్లీ ఐ విల్ టేక్ మాక్ టెస్ట్ అనమాట. సో కాబట్టి సో ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింటర్స్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కోర్సు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? సో కాబట్టి కోర్సు డ్యూరేషన్ మనకి 15 డేస్. R2R, P2P, ఓటీసీ డ్యూరేషన్ మనకి 50 డేస్ అనమాట. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింటర్స్. సో మనకి SAPలో మనకి కోర్స్ డ్యూరేషన్ ఉంది 50 డేస్. ఇది మనకి వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంకా మనకి సో నెక్స్ట్ ఇంకా ఏం చెప్పొచ్చండి మనకి SAP ఓటీసీ ప్రొఫైల్ మనకి చూసుకున్నట్లయితే దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకి క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది. సో ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, సో మినిమం రిక్వైర్మెంట్ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. సో దీంట్లో మనకి మినిమం క్వాలిఫికేషన్ మనకి గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? సో కాబట్టి దీంట్లో మనకి పెద్ద క్వాలిఫికేషన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ మనకి మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఉంటే మనకి ఓటీసీ మీద సరిపోతుంది అనమాట. ఓకే, సో అలాగే మనకి కోర్సు ఫీజు గురించి కూడా మీ అందరికీ కూడా ఒక ఐడియా ఇస్తాను. సో మన దగ్గర ఈ 3 కోర్సులు నేర్చుకున్న ఒకటే ఫీజు, అలాగే ఈ ఓటీసీ ఒక్కటే నేర్చుకున్నా మన దగ్గర ఒకటే ఫీజు. సో మనకి ఈ కోర్సు వచ్చేటప్పటికి బేసిక్గా మనకి కోర్సు ఫీజు వచ్చేటప్పటికి సో 13,000 INR. ఈ కోర్సు ఫీజు వచ్చేటప్పటికి మనకి 13,000 INR. సో జస్ట్ మనం 13,000 INRతో ఈ 3 కోర్సెస్ అని చాలా చౌకగా మనం మార్కెట్లో ఇస్తున్నాము.
ఒక R2RA బయట 25,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు మనకి ఆఫ్లైన్లో, హైదరాబాద్లో కానివ్వండి, అమీర్పేటలో కానివ్వండి. సో మనం చాలా తక్కువ ఫీజే మనం ఎండ్ యూజర్కి ఛార్జ్ చేస్తున్నాము. అండ్ ఈ 3 కోర్సులు నేర్పించిన తర్వాత కన్సల్టెంట్లోకి మైగ్రేట్ అవుదాము అనుకుంటే దాంట్లో కూడా ఫీజు కన్సెషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆల్రెడీ పేమెంట్ చేశారు కాబట్టి దాంట్లో ఫీజు కన్సెషన్ ఇచ్చి మళ్ళీ మనం కన్సల్టెంట్ కోర్సులో మీరు P2P మనం కోర్స్ నేర్చుకోవచ్చు, అలాగే ఓటీసీ కూడా నేర్చుకోవచ్చు. కాబట్టి మనకి ఉన్న బెనిఫిట్ ఇది. ఓకేనా? సో ఈ కోర్స్ నేర్చుకోవడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళు డెఫినెట్గా సో యూ కెన్ డైరెక్ట్లీ కనెక్ట్ టు దిస్ నెంబర్, వాట్సాప్ చేయండి. సో మీరు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు కాబట్టి నో నీట్, ఆల్రెడీ గ్రూప్లో ఉన్నారు కాబట్టి బయట వాళ్ళు ఎవరైనా ఈ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే వాట్సాప్ ద్వారా మనం ఈ కోర్సులోకి మనం ఎంటర్ అనేది అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో మరి మనకి కోర్సు డ్యూరేషన్ అయిపోయింది, ఫీజెస్ గురించి డిస్కషన్ అయిపోయింది, అలాగే మనకి సిలబస్ కాపీ అనేది కూడా చాలా ఇంపార్టెంటే. అలాగే బేసిక్గా మనకి ఓటీసీ అంటే ఏంటి అనేది మనం ఒక్కసారి జస్ట్ ఒక చిన్న ఐడియా ఇస్తాను. నెక్స్ట్ క్లాస్లో దీని గురించి ఇన్ డీటెయిల్గా వెళ్దాం. ఓటీసీ అంటే మనకి ఆర్డర్ టు క్యాష్ ప్రాసెస్ అనమాట. సో దీని మీద మనకి ట్రిమాండస్ జాబ్ ఆపర్చునిటీస్ మార్కెట్లో ఉన్నాయి. సో ఈ ఓటీసీ ప్రాసెస్ అంటే కస్టమర్ అనేవాడు కంపెనీకి ఆర్డర్ చేస్తాడు, పలానా గూడ్స్ కావాలి, పలానా మెటీరియల్ కావాలి, పలానా ప్రోడక్ట్ కావాలి అని. మనం యాజ్ ఏ కంపెనీ సో సో మనకి యాజ్ ఏ కంపెనీ మనకి స్క్రీన్ షేర్ అవ్వలేదని చెప్పి అడుగుతున్నారు, ముందే చెప్పాలండి. సో ఓటీసీ అంటే ఇప్పుడు కనబడుతున్న స్క్రీన్ అండి, ఆర్డర్ టు క్యాష్ ప్రాసెస్. రికార్డులో మీకు అన్ని స్క్రీన్ మీకు విజిబుల్ కనబడుతుంది. ఆర్డర్ టు క్యాష్ అంటే మనకి సో కంపెనీ ఏం చేస్తుంది అంటే బేసిక్గా కస్టమర్ డిమాండ్ని ఫుల్ఫిల్ చేయాలి. సో జనరల్లీ మనం కస్టమర్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ వస్తూ ఉంటాయి, మాకు పలానా గూడ్స్ కావాలి, పలానా ప్రోడక్ట్స్ కావాలి అని. ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్స్ని మనం ఐడెంటిఫై చేసి సో కంపెనీ ఆ డిమాండ్ని ఫుల్ఫిల్ చేయాలి. అంటే సో పలానా ప్రోడక్ట్ కావాలి అన్నప్పుడు ఆ ప్రోడక్ట్ని మనం ఇన్ టైంలో వాడికి ఇష్యూ చేయగలగాలి. ఆ తర్వాత మనం వాడికి అరే బాబు నాకు డబ్బులు కట్టాయని చెప్పి బిల్ ఇస్తే ఆ బిల్లుకి వాడు పేమెంట్ చేయాలి. అంటే ఈ ఆర్డర్ టు క్యాష్ అంటే కస్టమర్ అనేవాడు ఆర్డర్ చేసిన దగ్గర నుంచి, అంటే పలానా ప్రోడక్ట్ కావాలి అని ఆర్డర్ చేసిన దగ్గర నుంచి వాడు పేమెంట్ చేసేంత వరకు మనకి ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్నే మనం ఓటీసీ అంటారనమాట. ఓకే, ఈ ప్రాసెస్లో మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. సో జనరల్గా కంపెనీ అన్న తర్వాత కస్టమర్కి డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటుంది. మరి ఆ డిస్కౌంట్స్ కొన్ని క్యాష్ డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటాయి, కొన్ని మనకి మెటీరియల్ మీద డిస్కౌంట్ ఇస్తూ ఉంటుంది, కొన్ని అంటే పలానా మెటీరియల్కి డిస్కౌంట్ ఇంత ఉంటుంది, పలానా కస్టమర్కి డిస్కౌంట్ ఇంత అని ఉంటుంది. అలాగే కస్టమర్కి ప్రైజింగ్ ఇంత, ఈ పలానా విఐపి కస్టమర్కి ప్రైజ్ ఎంత, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ ఓటీసీలో నేర్చుకుంటాం అనమాట. అంటే ప్రైజింగ్ ప్రొసీజర్, కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్ గురించి నేర్చుకుంటాం ఇందులో. ఆర్డర్ మేనేజ్మెంట్, కస్టమర్ మనకి ఎలా ఆర్డర్ చేస్తాడు అండ్ మనం కంపెనీ యాజ్ ఏ కంపెనీ మనం ఆర్డర్ని ఎలా రిసీవ్ చేసుకొని మనం ఎలా దానికి రెస్పాండ్ అయ్యి సో మనం ఎలా దానికి మనం ప్రిపేర్ చేయాలి, అంటే ఏంటి సో సేల్స్ ఆర్డర్ని ఎలా ప్రిపేర్ చేయాలి. సో ఆర్డర్ మేనేజ్మెంట్ మీద ఒక్క దాని మీద ఈ ప్రొఫైల్ మీదే మనకి మార్కెట్లో నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ ఒక్క ప్రొఫైల్ మీదే మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, అలాగే కస్టమర్కి బిల్లింగ్ ఎలా చేయాలి. ఇప్పుడు కస్టమర్కి మనం రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తే, వాడి డిమాండ్ని ఫుల్ఫిల్ చేస్తే వాడికి మనం ఇన్వాయిస్ కాపీ పంపిస్తాం, మనం దాన్నే బిల్ అంటాం, దానికి వాడు డబ్బులు కట్టాలి. కాబట్టి మనం బిల్లింగ్ ప్రాసెస్ ఏంటి, అలాగే మనం వాడి దగ్గర నుంచి డబ్బులు రావాలి, ఎప్పుడు మనకి వస్తాయి, 30 రోజుల్లో వచ్చే డబ్బులు ఎంత, 60 రోజుల్లో వచ్చేదంత, 90 రోజుల్లో వచ్చేదంత, 120 రోజుల్లో వచ్చేదంత. అకౌంట్ దీన్ని ఏజింగ్ రిపోర్ట్ అంటారు. అంటే కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు వచ్చే ప్రాసెస్ ఉంది, దాన్ని ఏఆర్ ప్రాసెస్ అంటారు.
అంటే అకౌంట్స్ రిసీవబుల్ అంటారు. అకౌంట్ రిసీవబుల్ అంటే వితిన్ 365 డేస్ లోపల మనం సో అమౌంట్స్ అనేవి మనకు వస్తాయి అన్నమాట. దాన్నే మనం అకౌంట్స్ రిసీవబుల్ ప్రాసెస్ అంటారు. ఓకే. సో ఇక్కడ ప్రైజింగ్, కస్టమర్ ప్రైజింగ్ ఎంత, ఈ కస్టమర్కి ప్రైస్ ఎంత ఫిక్సేషన్ చేయాలి, ఓకే, కస్టమర్ ఆర్డర్స్ని ఎలా మేనేజ్ చేయాలి, కస్టమర్కి బిల్లింగ్ ఎలా చేయాలి, కస్టమర్కి మనం మనకి వచ్చే డబ్బులు ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు మనం ఎంతెంత డబ్బు అనేది మనం కస్టమర్ దగ్గర నుంచి వస్తుంది. ఓకే. సో ఈ కలానా కస్టమర్కి మనం అప్పు ఇవ్వచ్చా లేదా, ఎంత అప్పులో మనం గూడ్స్ అనేది ఇవ్వచ్చు, దాన్నే మనం క్రెడిట్ మేనేజ్మెంట్ అంటారు. సో కస్టమర్కి గూడ్స్ని మనం ఎంత అమౌంట్ మనం క్రెడిట్లో ఇవ్వచ్చు, సో హౌ మచ్ క్రెడిట్ దట్ వీ కెన్ ఎక్స్టెండ్ టు పర్టికులర్ కస్టమర్, ఈ కస్టమర్కి మనం క్రెడిట్లో ఎంత ఇవ్వచ్చు అని చెప్పేదే మనకి క్రెడిట్ మేనేజ్మెంట్ అంటారు. అలాగే సో ఏఆర్ రికన్సిలేషన్ ప్రాసెస్, సో మన అకౌంట్స్ రిసీవబుల్ ప్రాసెస్, అలాగే ఏఆర్ రికన్సిలేషన్, క్రెడిట్ మేనేజ్మెంట్, సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం అనమాట. అంటే అకౌంట్స్ రిసీవబుల్స్ ప్రాసెస్ ఏంటి, ప్రైజింగ్ ప్రొసీజర్ ఏంటి, ఆర్డర్ మేనేజ్మెంట్ ఏంటి, బిల్లింగ్ ఏంటి, క్రెడిట్ మేనేజ్మెంట్ ఏంటి, రికన్సిలేషన్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎస్ఏపిలో నేర్చుకోబోతున్నాం. సో ప్రైజింగ్ ప్రొసీజర్, ఆర్డర్ మేనేజ్మెంట్, బిల్లింగ్ ప్రాసెస్, ఏఆర్ ప్రాసెస్ అంటే రిసీవబుల్ ప్రాసెస్, క్రెడిట్ మేనేజ్మెంట్, రికన్సిలేషన్ ప్రాసెస్, అలాగే మనకి స్టాక్ చెకింగ్, అవైలబిలిటీ చెకింగ్. అంటే ఒక కస్టమర్కి మనం గూడ్స్ ఇచ్చేటప్పుడు మన దగ్గర స్టాక్ ఉందా లేదా, ఈ స్టాక్ మనం ఎప్పుడు లోపల డెలివర్ చేయగలము, దాన్ని అవైలబిలిటీ చెకింగ్ అంటారు. అంటే ఇలాంటి విషయాలు కూడా మనం ఓటీసీలో నేర్చుకుంటున్నాం. ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొఫైల్స్. ఉత్తి బిల్లింగ్లోనే మనకి జాబ్స్ ఉన్నాయి, ఉత్తి ఆర్డర్ మేనేజ్మెంట్లోనే జాబ్స్ ఉన్నాయి మనకి రియల్ టైంలో. అర్థమైందా? బిల్డింగ్లోనూ జాబ్స్ ఉన్నాయి మనకి, ఆర్డర్ మేనేజ్మెంట్లో జాబ్స్ ఉన్నాయి, క్రెడిట్ మేనేజ్మెంట్లో జాబ్స్ ఉంటాయి, రికన్సిలేషన్లో జాబ్స్ ఉంటాయి, మనకి మనకి ఇన్ని ప్రైజింగ్లో కూడా, ప్రైజింగ్ ఫిక్సేషన్ దీంట్లో కూడా జాబ్స్ ఉంటాయి మనకి రియల్ టైంలో. అంటే ఒక ఓటీసీ అంటే అదేదో అన్నీ చేసేయాలని కాదు, ఇక్కడైతే మనం అన్నీ నేర్పిస్తాం, బట్ రియల్ టైంలో ఏదో ఒక ఏరియాలో జాబ్స్ ఉంటాయి. అర్థమైందా? సో కాబట్టి అందరూ తెలుసుకోవాల్సిన పాయింటర్స్ ఇవి. సో ఇవి ఓటీసీ గురించి, అంటే ఓటీసీ డీల్స్ దీస్ థింగ్స్ మెయిన్లీ. అలాగే షిప్మెంట్ ఎలా చేయాలి, డెలివరీ ఎలా చేయాలి, కస్టమర్కి గూడ్స్ ఎలా డెలివర్ చేయాలి, ఎలా షిప్మెంట్, పోస్ట్ గూడ్స్ ఇష్యూ ఎలా చేయాలి అనేది మనం ఈ ఓటీసీ క్లాసులో మెయిన్ కాంపోనెంట్స్ అనమాట ఇవి. ఈ ఏరియాస్ గురించి మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం అప్కమింగ్ సెషన్లో. అర్థమైందా? సో కాబట్టి ఓటీసీ అంటే ఇదే: ప్రైజింగ్ ప్రొసీజర్, ఆర్డర్ మేనేజ్మెంట్, బిల్లింగ్ ప్రాసెస్, రిసీవబుల్స్, క్రెడిట్ మేనేజ్మెంట్, రికన్సిలేషన్, అవైలబిలిటీ చెకింగ్, డెలివరీ, షిప్మెంట్స్. అండ్ మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనకి ఓటీసీలో ఉన్నాయి. సో ఒక ఎంట్రీ లెవెల్లో మనకి చాలా జాబ్స్ ఉన్నాయి, ఎంట్రీ లెవెల్లోనే. సో మీరు ఒక డిగ్రీ పట్టా పట్టుకొని మార్కెట్లో ఓటీసీ ప్రొఫైల్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎవరైతే కొంచెం కొంచెం మనకి బ్యాక్గ్రౌండ్ వీక్ ఉండి మనకి ఎడ్యుకేషన్ అంత పెద్ద స్ట్రాంగ్గా లేదు అనుకుంటే, చిన్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు, ఈ జాబ్ కొట్టేయచ్చు. అంటే ఎంట్రీ లెవెల్లో మనకి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్, ఆర్డర్ మేనేజ్మెంట్. ఎగ్జిక్యూటివ్ అంటే చిన్న జాబ్స్ అనమాట. ఆర్డర్ మేనేజ్మెంట్, అలాగే మనకి ఆర్డర్ మేనేజ్మెంట్ సేల్స్ ఆర్డర్ ప్రాసెస్ చేయడం, అలాగే బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్, అలాగే మనకి అకౌంట్స్ రిసీవబుల్స్ స్పెషలిస్ట్,
సో అకౌంట్స్ రిసీవబుల్ స్పెషలిస్ట్. సో ఏఆర్ ఎగ్జిక్యూటివ్ అంటారు. అంటే మనం మన లెవెల్లో మాట్లాడుకుందాం. ఫ్రెషర్ లెవెల్లో మనకి ఏమేమి జాబ్స్ ఉంటాయి అనేది క్లారిటీ అనమాట. అలాగే జూనియర్ ఓటీసీ అనలిస్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తొందరగా జాబ్ రావాలంటే బెంగళూరు వెళ్ళిపోవాలండి, టైం వేస్ట్ చేయకుండా. ఏదో ఒక జాబ్ దొరికేస్తుంది. అంతేగాని మన ఉండే కంఫర్టబుల్ ప్లేస్లో ఇంటి దగ్గరే కూర్చొని నాకు జాబ్ రావాలి ఎక్కడా తిరగకుండా వస్తుంది జాబ్. ఒకే ప్లేస్లో కూర్చొని జాబ్ రావాలి అనుకుంటే వచ్చుద్దా? సో కనీసం మన ప్రయత్నం అంటూ మనం చేయాలి. ఇప్పుడు బెంగళూరు కూడా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎలా అయితే చక్కగా తెలుగు వాళ్ళు అక్కడ కూడా బోల్డ్ మంది ఉన్నారు. బెంగళూరులో మార్తహల్లి అనే సెంటర్ దగ్గర మన ఇన్స్టిట్యూషన్ కూడా పెట్టేసి ఉన్నాం. సో మీరు బెంగళూరు వెళ్ళి చక్కగా జాబ్ కొట్టొచ్చండి. బెంగళూరులో మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, మనకి ఎన్ని కంపెనీస్ అంటే బోల్డ్ కంపెనీస్ ఉంటాయి. అన్నీ హైదరాబాద్లోనే మొత్తం అన్నీ కావాలనుకుంటే దొరకదు. కొన్ని జాబ్ కొట్టిన తర్వాత కావాలంటే హైదరాబాద్కి మళ్ళీ షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. సో నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు దగ్గర 2010 ఆ టైంలో, 11 ఆ టైంలో ఉన్నప్పుడు, జాబ్ సర్చింగ్లో ఉన్నప్పుడు హైదరాబాద్లోనే ఉండాలని చెప్పి మైండ్ సెట్ ఉండేది. చాలా జాబ్స్ ట్రై చేసి 3-4 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది. ఒక్క కాల్స్ వచ్చేది కాదు. కాల్ వస్తే దాంట్లో షెడ్యూల్ అయ్యేవి కావు. వెళ్తే మన రిక్వైర్మెంట్ అక్కడ ఫిట్ అయ్యేది కాదు. స్టార్టింగ్లో మనం ఎండ్ యూజర్ జాబ్స్ ట్రై చేసామండి. సో అప్పుడు లాభం లేదులే అని చెప్పి ఇంకా మనం ఈ హైదరాబాద్లో మనకి పని అవ్వదులే అని చెప్పి బెంగళూరు వెళ్ళాం. బెంగళూరు వెళ్ళగానే నెల రోజుల లోపలే ఎన్ని కాల్స్ అంటే అందులో 2-3 షార్ట్ లిస్ట్ అయిపోయినాయి తప్పక స్టార్టింగ్లో. సో అప్పుడు అర్థమైంది బెంగళూరు వాల్యూ ఏంటన్నది. తర్వాత బెంగళూరులోనే బెస్ట్, ఇంకా హైదరాబాద్ వద్దనిపించేసింది. ఇంకా హైదరాబాద్ ఎందుకులే, అక్కడ తక్కువ శాలరీ ఇస్తారు, మన వాళ్ళు ఉంటారు, కాంపిటీషన్ ఎక్కువ అని. కాబట్టి ఎవరైనా భయపడుతున్నాము బెంగళూరు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలని భయపడకండి, ఏం కాదు. ఓకే, ఈజీగా జాబ్ కొట్టచ్చు. సో బెంగళూరు వెళ్ళిన వాళ్ళకి జాబ్ రాకుండా ఉండదండి. ఒక 3-4 నెలలు కూర్చొని కొంచెం హాస్టల్ ఫీజు బేర్ చేసుకుంటే చాలా, ఫ్రెండ్తో పాటు లేకపోతే ఇంకోటో చేసుకుంటే నెల రోజుల్లో జాబ్ వచ్చేసింది నాకైతే. సో స్టార్టింగ్లో మీ అంత స్కిల్స్ కూడా లేవు నాకు. తర్వాత మనం ఈ జాబ్లోకి వచ్చిన తర్వాత మనం అప్గ్రేడ్ అయ్యాం బాగా. జాబ్లోకి వచ్చిన తర్వాత మన స్కిల్స్ పెరుగుతాయి, అంతేగాని ఇళ్లలో కూర్చుంటే మనకి స్కిల్స్ పెరగవండి. ఓకే, ఇవి జూనియర్ లెవెల్లో ఉంటే మనకి సీనియర్ లెవెల్లో, మిడ్ లెవెల్లో మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ మనకి నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి ఇచ్చే ఆపర్చునిటీస్ ఇవి. ఎస్ఏపి అనేది గోల్డ్ స్టాండర్డ్ కోర్స్ అండి. ఓటీసీ అంటే ఎస్ఏపి పెట్టుకొని వెళ్ళిపోతే చాలు. అది ఏ ప్రొఫైల్ అయినా, అది ఆర్కిల్ అయినా, డైనమిక్స్ అయినా, ఏ ఈఆర్పి అయినా ఎస్ఏపి ఉంటే చాలు, తీసేసుకుంటారు. ఓకేనా? సో ఇవి మనకి మిడ్ లెవెల్లో ఉండే జాబ్స్ అనమాట. సార్ నాకు ఏమి టెక్నికల్ స్కిల్స్ లేవు, అసలు నాకు చెప్పిన అర్థం కాదు, ఇంగ్లీష్ మాత్రం వచ్చు అనుకుంటే దీనికి వెళ్ళిపోండి. జస్ట్ ఇంగ్లీష్ వచ్చి మనం ఈ 15 రోజుల క్లాసులు అంటే చాలు. ఊరికే 2.5, 3.5 శాలరీ లేకుండా ఈ జాబ్ ఉండదు, ఈఆర్ కాలర్.
ఒమేగా అని చెప్పి ఒక కంపెనీ ఉంది, ఎప్పుడూ జాబ్స్ ఉంటాయి, ఏఆర్ కాలర్, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఓకే, మనం మిడ్ లెవెల్ వరకు వెళ్తాం కాబట్టి సరిపోతే, లీడ్ లెవెల్ దాకా అవసరం లేదు. సో కాబట్టి మీ అందరికీ ఇప్పుడు అర్థమైంది ఓటీసీలో మనకి ఏమేమి ఉంటాయి అనేది. సో మనం సిలబస్లో ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ క్లాస్లో మనం ఓటీసీకి సంబంధించిన ఇంట్రడక్షన్ క్లాసు, ఓటీసీ అంటే ఏంటి అన్నది చెప్తాం. తర్వాత ఎంక్వైరీ ఎలా చేయాలి, కొటేషన్, కస్టమర్ ఎంక్వైరీ చేసి ఎస్ఏపీలో ఎలా రికార్డ్ చేయాలి, కొటేషన్ వాడికి ఎలా ఇవ్వాలి. సో అవుట్లైన్ అగ్రిమెంట్ ఎలా చేయాలి, కాంట్రాక్ట్ ఎలా పెట్టుకోవాలి, ఓకే, స్కెడ్యూల్ అగ్రిమెంట్ ఎలా చేయాలి, సేల్స్ ఆర్డర్లు మనకి ఎలా క్రియేట్ చేయాలి, సేల్స్ ఆర్డర్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, అవుట్ బౌండ్ డెలివరీ ఎలా చేయాలి, గూడ్స్ని మనం ఎలా ఇష్యూ చేసుకోవాలి, బిల్లింగ్ ఎలా చేయాలి. ఎస్ఏపీలో మనకి బిల్లింగ్ టైప్స్ ఏమున్నాయి. ఎస్ఏపీలో మనం క్రెడిట్ మెమో, డెబిట్ మెమో కాన్సెప్ట్ ఉంది, ఇది ఎలా చేయాలి. సో రిటర్న్ డెలివరీస్ ఎలా చేయాలి, రిటర్న్ సేల్స్ ఆర్డర్ టైప్స్ రిటర్న్ డెలివరీస్ చాలా ఉన్నాయి, రిటర్న్ డెలివరీ అని, క్రెడిట్ మెమోస్ అని, ఇలా చాలా ఉన్నాయి ఇందులోనే. ఓకే, సో అలాగే క్రెడిట్ మేనేజ్మెంట్, సో క్రెడిట్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్, అలాగే అవైలబిలిటీ చెకింగ్, సో అవైలబిలిటీ చెకింగ్ ఎలా చేసుకోవాలి, స్టాక్ చెకింగ్, ఇలాంటివన్నీ కూడా. అలాగే మనం వితౌట్ సేల్స్ ఆర్డర్ లేకుండా ఇన్వాయిస్ ప్రాసెస్, క్యాట్ డిస్కౌంట్తో ఫ్రైట్తో మనం ఇన్వాయిస్ ఎలా జనరేట్ చేయాలి. ట్యాక్స్తో ఇన్వాయిస్ లేదా బిల్లింగ్ ఎలా చేయాలి. ఓకే, అలాగే మనకి కండిషన్ టైప్స్, సో కండిషన్ టైప్స్ ఏముంటాయి మనకి రియల్ టైంలో. ఓకే, సో కండిషన్ రికార్డ్స్ అంటే ఏంటిది. సో ప్రైజింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి. ఓకే, సో ప్రైజింగ్ ప్రొసీజర్, సో ఇలాంటి విషయాలు మనం డిస్కస్ చేస్తాం. ప్రైజింగ్ ప్రొసీజర్, సో ఫ్రీ గూడ్స్ మనం సేల్ ఎలా చేయాలి, ఫ్రీ గూడ్స్ని ఉచితంగా గూడ్స్ మనం ఎలా సేల్ చేయాలి. ఓకే, సో అకౌంట్ రిసీవబుల్స్ ప్రాసెస్ ఏంటి. సో పేమెంట్స్ మనం మాన్యువల్గా ఎలా క్లియర్ చేయాలి, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా అకౌంట్ రిసీవబుల్ ఇన్వాయిస్ ఎలా మనం పేమెంట్ చేయాలి. సో ఏఆర్ రికన్సిలేషన్ ప్రాసెస్ ఏంటి.
సో బ్యాంక్ రికన్సిలేషన్ ప్రాసెస్. ఇవి అయిపోతే చాలు, ఇక్కడ దాకా సరిపోతాయి మనకి. అలాగే మనకి డౌన్ పేమెంట్స్, కస్టమర్ డౌన్ పేమెంట్స్, క్యాట్ డిస్కౌంట్స్. తర్వాత మనకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వర్క్షాప్స్, రెజ్యూమ్ ప్రిపరేషన్, జాబ్ లెటర్, ఎంఎస్ ఎక్సెల్ 10 క్లాసెస్. ఇవన్నీ కూడా మనకి సిలబస్లో పార్ట్ అనమాట. తర్వాత మనం లింక్డ్ఇన్లో రెజ్యూమే ఎలా రెడీ చేసుకోవాలి, సో ఎలా రెడీ చేసుకోవాలి. సో అంతే సిలబస్. ఈ సిలబస్ చూసుకొని మీరు సింపుల్గా జాబ్ కొట్టచ్చు. చాలా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను, అందులో ఎటువంటి డౌటే లేదు. ఓకే, మీరందరూ P2P ఎలా అయితే విన్నారో ఈ క్లాసులు కూడా 15 రోజులు జస్ట్ వినేసి జాబ్ కొట్టేసేయండి. ఓకే, సో ఎవరైతే P2P ఉన్నారో వాళ్ళు P2P ఆల్రెడీ విన్నారు కాబట్టి దాని మీద జాబ్స్కి వెళ్ళండి. R2R ఉన్న వాళ్ళు R2Rకి వెళ్ళండి. సో ఓటీసీకి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఓటీసీకి వెళ్ళండి. ఓకే, సో ఇలా మనకి ఎస్ఏపిలో నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఓటీసీలో ఉన్నాయండి. 100 మంది కావాలి ఓటీసీకి, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. మల్టీనేషనల్ కంపెనీస్కి 100 మందికి పైగా కావాల్సి వస్తుంది. అర్థమైందా? జస్ట్ రోజు 35 మినిట్స్ అంతే, అంతకుమించి ఎక్కువ చెప్పను. సో ఎండ్ యూజర్ క్లాసులు అదే ఎక్కువ. సో ఆ 35 మినిట్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మనం 35 మినిట్స్ చెప్పుకున్నాం, ఎంత ఎఫెక్టివ్గా ఉంది? అంతే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆ 35 మినిట్స్ మీరు చూసుకుంటే 100% మీకు జాబ్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఓకే, కాబట్టి మీరు చేయాల్సిన పని ఈ రోజు నుంచి చివరి వరకు కూడా ఒక్క క్లాస్ మిస్ అవ్వకుండా, ఓకే, ఒక్క క్లాస్ మిస్ అవ్వకుండా ఈ 15 రోజుల క్లాసెస్ వీక్లీ మొత్తం 4-5 క్లాసెస్ ఉంటాయి మ్యాక్సిమం అంతే. సో ఈ క్లాసెస్ వీక్లీ 4-5 క్లాసెస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ క్లాసెస్ వినేసి మీరు 100% మీరు జాబ్ అనేది కొట్టచ్చు. ఓకే, మార్కెట్లో జాబు నేను తీసుకురాలేనండి, మళ్ళీ చెప్తున్నా. రీసెంట్గా ఒక అబ్బాయి నన్ను కాంటాక్ట్ అయ్యాడు. వాడు మెంటలో లేకపోతే మావలో తెలియదు. వాడు నా దగ్గర కోర్సే నేర్చుకోలేదండి. కోర్స్ నేర్చుకుంటే ఏదో ఒకటి చెప్పేవాడిని, అరే బాబు ఇలా కాదురా అని. వాడు ఎక్కడో మోసపోయి వచ్చి నాకు మెసేజ్ పెట్టి నన్ను తిడుతున్నాడు. వాడు, మీరు జాబులు ఇప్పిస్తామన్నారు స్టార్టింగ్లో అంటే, ఎరే ఏ బ్యాచ్ రా బాబు నువ్వు అని అడిగితే మీ బ్యాచ్ కాదంట. మళ్ళా నేను ఎక్కడో యూట్యూబ్లో వీడియోలు చూశానంట. నేను వాడికి జాబ్ ఇప్పిస్తాను నేను చెప్పానంట. మనం కోర్సు నేర్పిస్తాం, ఎక్కడ కూడా జాబ్ ఇప్పిస్తాను నేను ఎక్కడా చెప్పలేదు. మార్కెట్లో జాబ్ పడితే 100% మీరు జాబ్ కొట్టేలా ట్రైనింగ్ ఇస్తాం, అందులో ఎటువంటి డౌటే లేదు. మన ట్రైనింగ్లో ఎటువంటి ఫాల్ట్లు ఎత్తడానికి లేదు. ఒక జాబ్ కాకపోతే ఇంకో జాబ్ కన్నా దొరుకుద్ది కన్ఫామ్గా. అంతేగాని సో నేను ఎప్పుడు జాబులు ఇప్పిస్తాను 100% నీకు జాబ్ ఇదిగో నీ చేతిలో పెట్టేస్తానని నేను ఎక్కడా చెప్పలేదు. వాడి జాబ్లో చేతిలో పెట్టేయాలంట వాడు ఏకంగా. వాడు ఏం ప్రిపేర్డ్ అవ్వడంట. ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా మనకు కాంటాక్ట్ అవుతూ ఉన్నారు. ఈ బయట బ్యాక్ డోర్లని ప్రాక్సీలని ఎక్కువైపోయినాయండి. ఈ మేనేజర్లతో టైఅప్లు చేసుకొని డబ్బులు కట్టేసి 2 లక్షలు 3 లక్షలు జాయిన్ అయిపోతున్నారు. తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా ఒక మోసం చేయటం బాగా తెలుసు. నీకు ఒక 2 నెలలు పెట్టుకొని శాలరీ ఇచ్చి ఆ తర్వాత పీకేసి మళ్ళీ అదే పోస్ట్ మళ్ళీ ఇంకోటికి ఇస్తారు, పర్ఫార్మెన్స్ ప్రాబ్లం అని. వాళ్ళ దగ్గర టాక్టిక్స్ అయితే తెలియక చాలామంది జాయిన్ అయిపోయి ఇలాంటి స్పాయిల్ చేసుకుంటున్నారు. కష్టపడండి, ఒకసారి కొడితే జాబు 10 సార్లు కొట్టినట్టే, మీ అంతటా మీరు ఓన్గా కొడితే జాబ్. కాబట్టి జాబ్ అనేది మనం ఓన్గా కొట్టాలి, అంతేగాని వేరే వాడు కొట్టడం కాదు, మనం కొట్టాలి ఫస్ట్. అర్థమైందా? కాబట్టి ఎప్పుడైతే మనం జాబ్ మనంతటా మనం కొట్టాము అంటే ఇక మనం 10 ఏళ్ళైనా మనం జాబ్ కొడతానే ఉంటామని అర్థం.
మనమంతటా మనం జాబ్ కొడతలేదంటే వేరే వాళ్ళతో కొట్టించాలని లెక్క. ఇంకా అలాంటప్పుడు వేస్ట్ అయింది అది. ఓకే, వాల్యూ లేదు. కాబట్టి వాల్యూ ఉండే లైఫ్ మనకి, క్వాలిటీ లైఫ్ మనకి ఇంపార్టెంట్. కాబట్టి సో జాబ్ అనేది మనమే కొట్టాలి, జాబ్ మనమే చేయాలి అనే మైండ్ సెట్తో ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సీ యూ. నెక్స్ట్ క్లాస్ డీటెయిల్స్ మీకు చార్ట్లో పెడతాను. సో ఇది డెమో సెషన్. నెక్స్ట్ క్లాస్ డీటెయిల్స్ మీకు చార్ట్లో పెడతాను. థ్యాంక్ యూ ఆల్.